హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇన్ఈక్వాలిటీస్ లోని మనం ఇన్ఈక్వాలిటీస్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తున్నాము. దానిలో ఇంట్రొడక్షన్ అయితే మనం చూడడం జరిగింది ప్రీవియస్ క్లాస్ లోని. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీస్ లోని ఒక క్వశ్చన్ అయితే తీసుకుందాం. క్వశ్చన్ చూసే ముందు మనకి ఎలా ఇస్తారు అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇలా ఇస్తారు మనకి పేపర్ లోని. సో దానికి ఆప్షన్స్ అనేవి ఇలా ఉంటాయి, ABCDE అని. దానిలో చూసుకున్నట్లయితే ఓన్లీ 1 ఈజ్ ట్రూ, అంటే 1 2 అనేవి ఈ రెండు మనకి ఇస్తారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఇది క్వశ్చన్ స్టేట్మెంట్, దీనికి కంక్లూజన్ 1 and 2 అన్నమాట. ఇవి కంక్లూజన్. సో దీనిలో ఇది రైట్ అనుకో 1 ఈజ్ ట్రూ అని ఇస్తాం, ఇది రైట్ అనుకో 2 ఈజ్ ట్రూ అని ఇస్తాం. అలా కాకుండా రెండు రైట్ అనుకుందాం, రెండు కూడా వీటిని సాటిస్ఫై చేస్తుంది స్టేట్మెంట్ ని అనుకుంటే కనుక బోత్ 1 and 2 ఆర్ ట్రూ అని ఇస్తాం. అలా కాదు, ఈదర్ ఏ కండిషన్ లో వాడాలి, నైదర్ ఏ కండిషన్ లో వాడాలి. ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. నైదర్ నార్ అంటే ఈ రెండు కూడా మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ని సాటిస్ఫై చేయలేదు, ఫాలో చేయటం లేదు అనుకున్నప్పుడు మనం నైదర్ నార్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈదర్ ఆర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అనే దాని గురించి మనం క్వశ్చన్ డిస్కస్ చేస్తూ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్మెంట్ ని చూడండి. నెక్స్ట్ కంక్లూజన్ వచ్చేసి ఇదన్నమాట, మనం సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. స్టేట్మెంట్ కంప్లీట్ గా ఇచ్చారు. ఇక్కడ మన స్టేట్మెంట్ లోనే B లెస్ దాన్ L అన్నారు. అంటే స్టేట్మెంట్ చూడండి, B లెస్ దాన్ L. ఈ స్టేట్మెంట్ రాసుకోండి. L ఈజ్ ఈక్వల్ టు P, P లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు W, లెస్ దాన్ B, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు K, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Q అని ఇచ్చారు. కంప్లీట్ గా స్టేట్మెంట్ అయితే ఇది. K అనేది M కి ఈక్వల్ అని అంటున్నారు. సో K ప్లేస్ లో మనం M కూడా పెట్టుకోవచ్చు. సో K ఈజ్ ఈక్వల్ టు M. మొత్తాన్ని రీప్లేస్ చేశారు కదా. ఇప్పుడు సాటిస్ఫై చేస్తుందో లేదు చూద్దాం. B లెస్ దాన్ B అన్నారు. B లెస్ దాన్ L ఈజ్ ఈక్వల్ టు P లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు W లెస్ దాన్ B. సో B లెస్ దాన్ B ఇది కన్ఫర్మ్. ఎందుకు అంటే కనుక లెస్ దాన్ ఉంది, B తో కంపేర్ చేస్తే ఇవన్నీ కూడా హైలో ఉన్నాయి B తో సహా. సో కన్ఫర్మ్ కాబట్టి B లెస్ దాన్ B అనేది రైట్. సో 1 అనేది సాటిస్ఫై చేస్తుంది. కంక్లూజన్ 1 అనేది ట్రూ అని మనకు తెలుస్తుంది. P M గ్రేటర్ దాన్ P అన్నారు. సో M గ్రేటర్ దాన్ P తీసుకున్నట్లయితే కనుక ఇది చూడండి, P కన్నా M అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో P తో పోలిస్తే M అనేది ఎక్కువ. K ఈజ్ ఈక్వల్ టు M, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో మన గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదో మనకు తెలియదు, కానీ గ్రేటర్ దాన్ అని మాత్రం తెలుస్తుంది. సో P కన్నా M ఎక్కువ. సో ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. సో 1 2 బోత్ రెండు కూడా సాటిస్ఫై చేస్తున్నాయి. అంటే మనం పెట్టవలసిన ఆప్షన్ ఏంటి ఇక్కడ, బోత్ 1 and 2 ఆర్ ట్రూ. ఈ అనేది మన ఆప్షన్ అవుతుంది అనమాట. సో మనం దీని మీద క్లిక్ చేయవలసింది. మన ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూద్దాము, దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ అనేది సేమ్ మనం ఇందాక ఇచ్చుకున్నట్లే. సో Q కన్నా L ఎక్కువ అని చెప్తున్నారు. సో అది అవునా కాదా అనేది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడికి వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది. ఇలా మనం సింబల్స్ చూడగానే వెంటనే చెప్పేస్తాం. అది సాటిస్ఫై చేయదు, ఎందుకంటే లెస్ దానా గ్రేటర్ దానా ఈక్వల్ అనేది మనకు తెలియదు. సో కన్ఫర్మేషన్ లేదు. సో ఇది ఫాలో అవ్వదు, ఇది సాటిస్ఫై చేయదు. W ఈజ్ ఈక్వల్ టు M అని అన్నారు. K ఈజ్ ఈక్వల్ టు M అని మనకు తెలుసు. సో K ప్లేస్ లో M పెట్టుకోండి. సో వీటి మధ్య రిలేషన్ చూస్తే P లెస్ దాన్ M అని మనకు తెలుస్తుంది. సో ఈక్వల్ టు అనేది అస్సలు అవ్వదు. సో ఇది కూడా కంక్లూజన్ 2 కూడా సాటిస్ఫై చేయటం లేదు. సో 1 2 రెండు కంక్లూజన్స్ సాటిస్ఫై చేయటం లేదు. కాబట్టి మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి అంటే కనుక నైదర్ 1 nor 2, ఈ రెండు కూడా వీటిని సాటిస్ఫై చేయదు అని అయితే మనం ఆన్సర్ అనేది ఇవ్వగలగాలి. సో చూడగానే మనం చెప్పగలగాలి. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రడక్షన్ లో చెప్పినట్లు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు లెస్ దాన్ వస్తుంది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అలా ఇచ్చినప్పుడు మనకు అసలు రిలేషన్ రాదు, అది కన్ఫర్మేషన్ లేదు. అంటే మనకే తెలియదు లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది. సో అలా ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళని సాటిస్ఫై చేయవు అని మనం చెప్పగలగాలి. ఓకే, మనం ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అలా డిస్కస్ చేసినప్పుడు ఈదర్ ఆర్ ఏ సిచ్యువేషన్ లో వస్తుంది, దాన్ని ఎప్పుడు మనం ఆన్సరింగ్ ఇవ్వగలము అనేది చూద్దాం. ఇంకో క్వశ్చన్ అయితే చూద్దాం. క్వశ్చన్ అనేది ఇలా ఇచ్చారు, దీన్ని మనం సాటిస్ఫై చేయగలగాలి. చూద్దాం. R కంటే X అనేది ఎక్కువగా ఉంటుంది, లేదా X ఈజ్ ఈక్వల్ టు R అని ఇచ్చారు. ఈ 2 కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ స్టేట్మెంట్ అనేది సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇచ్చిన దానిలోని R లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు U ఈజ్ ఈక్వల్ టు B.
సో బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ ని ఫిల్ చేయండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రిలేషన్ అనేది ఎక్స్ కి ఆర్ కి మనకు తెలియాలి. సో ఆర్ కన్నా ఎక్స్ ఎక్కువగా ఉంది అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనం రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ కి ఎక్స్ కి ఎలా చేస్తాము? ఫైనల్ గా చూసుకున్నట్లయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. సో ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అనేది మనకి ఫైనల్ రిలేషన్. అయితే ఇక్కడ ఇచ్చిన కంక్లూజన్ లో ఏమి ఇచ్చారు? ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ అంటే మనకేంటి? ఆర్ లెస్ దెన్ ఎక్స్ అని ఇచ్చారు. సో ఇంకో రిలేషన్ ఏమి ఇచ్చారు? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ కన్నా ఆర్ లెస్ గా ఉండొచ్చు లేదా ఈక్వల్ గా ఉండొచ్చు. సో ఈ రెండు రిలేషన్స్ ని ఇది సాటిస్ఫై చేస్తుంది కదా. సో ఈ రెండాటిని ఇది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఈదర్ 1 ఆర్ 2 అనే ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లిక్ చేసుకుంటాం అనమాట. ఈదర్ 1 ఆర్ 2 సాటిస్ఫై చేసేది ఏంటి అంటే కనుక ఈ రిలేషన్ మనం చూసుకోగలగాలి. మనకు ఫైనల్ గా ఏ రిలేషన్ వచ్చింది? ఇది వచ్చింది. వాళ్ళు ఇచ్చిన కంక్లూజన్స్ ఏవైనా అవి స్టేట్మెంట్ ని సాటిస్ఫై చేస్తున్నాయో లేదో అని చూసుకోవాలి. చూసుకున్నట్లయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేట్లుగా ఉంది. సో ఆ రెండింటిని కూడా ఇది సాటిస్ఫై చేసింది. సో ఫైనల్ గా మనకు వచ్చింది ఈదర్ ఆర్ అనేది ఇలాంటి సిచ్యువేషన్ లో మనం క్లిక్ చేసే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డి కన్నా యూ ఎక్కువగా ఉంది అని చెప్పేసి అన్నారు. సో డి ఇక్కడ ఉంది. డితో రిలేషన్ తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ గ్రేటర్ దాన్ వచ్చింది, ఇక్కడ లెస్ దాన్ వచ్చింది. సో పోయింది. సో రెండింటికి మధ్య రిలేషన్ మనకు తెలియదు, కన్ఫర్మేషన్ అనేది లేదు కాబట్టి ఇది ఫాలో అవ్వదు, సాటిస్ఫై చేయదు. ఎస్ లెస్ దాన్ పి. ఇక్కడ ఎస్ కి పి కి రిలేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎస్ టి ఓ వరకు వచ్చింది. సో ఇక్కడ ఓ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి అన్నారు. సో ఎస్ లెస్ దాన్ టి ఈజ్ ఈక్వల్ టు ఓ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. సో ఎస్ కి పి కి రిలేషన్ కావాలంటే మనం ఏం చెప్పాం? కన్ఫర్మేషన్ అయితే కనుక ఎస్ లెస్ దాన్ పి అనేది మన రిలేషన్. సో 2 అనేది ఫాలో అవుతుంది స్టేట్మెంట్. ఇప్పటి వరకు ఈ మోడల్ చూసారు. దీని మీద అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. వేరే మోడల్ చూద్దాం ఇన్ఈక్వాలిటీస్ లోనే. దానిలో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, వాటిని ఈజీగా ఎలాగా టార్గెట్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.